నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విరుచుకుపడింది ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది కర్నల్ సోఫియా ఖురేషీ మీడియాతో మాట్లాడారు నిఘా వర్గాల నుండి వచ్చిన అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు ఆపరేషన్ సింధూర్ జరిపిన తీరును కర్నల్ సోఫియా ఖురేషీ వివరించారు పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టాం గత 30 ఏళ్లుగా పాక్ ఉగ్రమూకలకు సౌకర్యం కల్పిస్తోంది ఆ దేశంతో పాటు పీఓకేలోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నాయి నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాలను గుర్తించాం అందులో 9ంటిని లక్ష్యంగా చేసుకున్నాం కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశాం పాక్ పౌరులకు హాని కలగని రీతిలో వీటిని నిర్వహించాం సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదు అర్ధరాత్రి 1:05 నుండి 1:30 వరకు ఈ ఆపరేషన్ జరిగింది భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో లాహోర్కు 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్ఖేలో గల లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం కూడా ఉంది ఇక్కడ ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ డేవిడ్ హెడ్లీ శిక్షణ తీసుకున్నారు అని కర్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు प्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडॉक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर पीओजेके दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces. స్వాతంత్ర పోరాటాలలోనూ మన్యం ప్రజల హక్కుల పరిరక్షణలోనూ అల్లూరి సీతారామరాజు పాత్ర చిరస్మరణీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని A1 ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి కలెక్టర్ తమీం అన్సారియా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే దామచల్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందని దామచల్ల తెలిపారు స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర చిరస్మరణీయమని కలెక్టర్ పేర్కొన్నారు ఆయన ఆశయాలను ముందు తరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు గిరిజన సంక్షేమ శాఖ అధికారి లోతేటి వరలక్ష్మి స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ అరుణ్ కుమారి సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ బ్రహ్మం సహాయ గిరిజన సంక్షేమ అధికారి అమరా సుబ్బయ్య వసతి గృహ సంక్షేమ అధికారులు కార్యాలయ సిబ్బంది గిరిజన ప్రజా పోరాట సమితి అధ్యక్షులు పేరం సత్యం అల్లూరి సీతారామరాజు విగ్రహ కమిటీ
క్షత్రియ సంఘం అధ్యక్షులు శ్రీనివాసరాజు, రామూరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది. ఆయన దేశానికి చేసిన సేవల్ని, త్యాగాలని, దేశభక్తి, అంకిత భావాన్ని ఈరోజు స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఏదైతే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన జిల్లాలో కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, మన సంతనూతలపాటి శాసనసభ్యులు విజయ్ గారు, మేయర్ గారు అందరం కూడా నివాళులర్పించడం జరిగింది. ఒకసారి చూసుకుంటే అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడు, అడవి ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులోనే ధైర్యవంతులుగా ఆయుధాల విషయంలో కానీ ఏదైనా కూడా చెప్పి ఈ టయానికి వస్తాము, ఈ టైంలో మేము తీసుకెళ్తామని ధైర్యంగా చెప్పి ఆ విధంగా స్వాధీనం చేసుకొని స్వాతంత్రం కోసం అనేక సేవలు అందించి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులో ఆ రోజు 27 సంవత్సరాలకే ఆయన మనం చనిపోవటం, అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే ఆ వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారికి ఒక చరిత్ర ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనం స్మరించుకోవాలి. ఆయన స్ఫూర్తి, ఆయన ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. ఏదైతే చిన్న వయసులో ఆయన ధైర్యవంతంగా ఒక నాయకుడిగా, ఒక మన్యం సంబంధించిన ఏవైతే అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక నాయకుడిగా ఒక సూచనతోటి ఆ రోజు స్వతంత్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. అలాంటి వాళ్ళ త్యాగాలతోటి ఈరోజు మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళు చేసిన సేవలని చెప్పి కూడా మనం ఈరోజు అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అల్లూరి సీతారామరాజు గారు మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఆయన పార్టిసిపేట్ చేసి ట్రైబల్స్కి ఎంతో బ్రిటిషర్స్ ట్రైబల్స్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండి ఎంతో ధైర్యంగా బ్రిటిష్ వారి మీద పోరాడి మన దేశానికి స్వాతంత్రం కోసం ఆర్మ్డ్ స్ట్రగుల్ ద్వారా వస్తుందని భావించి ఆ రోజు ఎన్నో మంచి పనులు చేశారు. మరీ ముఖ్యంగా ట్రైబల్స్కి కాపాడారు. ఆయన ఈరోజు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని, అలాంటి మంచి వ్యక్తుల్ని, మనకి స్వాతంత్రంలో ఎంతో పాల్గొన్న వ్యక్తుల్ని ఈరోజు మనం గుర్తు చేసుకొని వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకోవాలని. ఎందుకంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొని వారిని మన దేశంలో ఉండకూడదు, వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి పోవాలంటంలో మరి వేరోచితంగా పోరాడి, అలాగే అక్కడ మన్యం ప్రజలందరినీ కూడా ఉత్తేజన చేసి వారి యొక్క మాన ప్రాణాలని వారు కాపాడటంలోనూ కూడా ఎంతో ముందు చూపు చూసి చివరికి మరి వారి బ్రిటిష్ వారి చేతుల్లోనే కూడా ప్రాణాలను అర్పించడం అనేది, దేశం కోసం ప్రాణం అర్పించడం అనేది ఒక గొప్ప నాయకుడిని ఈరోజు మనం గౌరవించుకోదగ్గ విషయము. కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశయాలను కానివ్వండి, వారి యొక్క నడవడికను కానీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. బంగారు బాల్యం రీసర్వేలో భాగంగా గుర్తించిన వివిధ అంశాలపై అధికారులు దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బంగారు బాల్యంపై పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రాచర్ల మండలం సర్వేపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. రాచర్ల మండలంలో 380 మంది పిల్లలు దుర్భర స్థితిలో ఉన్నట్లు సర్వేలో గుర్తించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. వీరి కుటుంబాల స్థితిగతులను తెలుసుకుని వారికి అవసరమైన వనరులను సమకూర్చి పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. సర్వేలో వికలత్వం ఉన్న పిల్లలను గుర్తించడం జరిగిందని వారికి వీల్ చైర్స్ సమకూర్చాలన్నారు. కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారిని పి సుధా మారుతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్, గిరిధర్ శర్మ, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను యాడ్ చేస్తే బాగుంటుంది.
ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్ కింద వాళ్ళకి 4,000 మంత్లీ ఇలాంటి ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ వరకు ఇస్తున్నాము. అవి అన్నీ కలిపే 498 అంతేనే. సో మన దగ్గర ఈ డేటాబేస్ కూడా ఇప్పుడు లేదు, ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నాము. సో వీ గెట్ అన్ ఐడియా, వాళ్ళు ఫోకస్డ్గా అది చేస్తాము. సెకండ్ స్టెప్ అది ప్లాన్ చేసుకుంటాము. ఫస్ట్ సర్వే ఐడెంటిఫికేషన్స్, మీకు ఐడెంటిఫికేషన్లో వారందరూ మీరు వెళ్ళి అడిగినప్పుడు రెస్పాన్స్ ఇచ్చారా, కాదు కొంతమంది ఎస్కేప్ చేసి చేయలేదా, ఇంకా వాళ్ళకు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఫీమేల్ చిల్డ్రన్, గర్ల్ చిల్డ్రన్ ఉన్నారు కదా, సో వారితో కొద్దిగా వారికి అబ్యూస్ ఇది రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి సరిగా మీరు అడిగారా, అలాంటి కేసెస్ ఏదైనా సర్వే చేయకముందు ప్రిపరేటరీ మెషర్స్. సో హౌ మెనీ మీటింగ్స్ దే హ్యావ్ టు కండక్ట్, 4 all should be the participants. ఒకటి. రెండోది వీ హ్యావ్ టు ట్రైన్ ద మహిళా పోలీస్. సో వాళ్ళకి టైం ఇచ్చి దాంట్లో వారు సర్వేకి వెళ్తున్నప్పుడు ఏ ఇది ఫాలో చేయాలనేది గైడెన్స్ ఇక్కడ మీరు వాళ్ళందరికీ చెప్పేసారు. బట్ అన్ని చోట్లకు ఒక ఎస్ఓపి, సర్వే కండక్ట్ చేయడానికి ఒక ఎస్ఓపి ఫస్ట్ టైంకి. సెకండ్, ఇప్పుడు దీంట్లో ఒక్క కేసు, సో దట్ వీ విల్ సిట్ అండ్ డిస్కస్. హెచ్ఓడిస్ని కూడా పిలుస్తాను. ఇప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు చెప్పిన ఇది ప్రకారం పురుషులు ఉన్నాయి, వాళ్ళ ఇల్లు అయితే ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ త్రోవగుంట పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. పొగాకు ధర రాకపోవడానికి గల కారణాలను పొగాకు బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పొగాకు 165 మిలియన్లు రైతులు పండించడం జరిగిందని, గతంలో పొగాకు గిట్టుబాటు ధర రావడంతో ఈసారి కొంత పొగాకు విస్తీర్ణం పెరిగిందని దామచర్ల తెలిపారు. ఈ నేపథ్యంలో పొగాకుకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకుందని, ప్రస్తుతం పొగాకు సాగు ఖర్చు 60% పెరిగిందని, దానివల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని పేర్కొన్నారు. విస్తీర్ణం పెరిగినందువల్ల ధర తగ్గుతుందని కంపెనీలు చెబుతున్నా రైతులకు న్యాయం చేసేందుకు ఖచ్చితంగా కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఎక్కువ ధర రావడం వల్ల ఈసారి ఎక్కువ పండించారని, అందువల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 11వ తేదీ డిఆర్సీ సమావేశంలో పొగాకు కంపెనీ వారితో కలెక్టర్ ఆధ్వర్యంలో మాట్లాడతామన్నారు. కంపెనీలతో మాట్లాడి ధర విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేవీవి ప్రసాద్, వీరారెడ్డి, వడ్డీ హనుమారెడ్డి, వేలం అధికారి తులసి, ఆర్ఎం లక్ష్మీనారాయణ, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. పోయినసారి ఏదైతే మన రాష్ట్రంలో 142 మిలియన్ల పొగాకు పోయినసారి ఉంటే, ఈసారి దాన్ని 165 మిలియన్ల వరకు ఈరోజు రైతులు కూడా ఎక్కువ పండించడం కూడా జరిగింది. దానికి ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికోసం అని చెప్పి ఈరోజు రైతులను పలకరించి అసలు ఏం జరుగుతుందో చూడటానికి అని చెప్పి నేను, మన సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ గారు అందరం కూడా వచ్చాం. మన సిపిఐ ప్రసాద్ గారు అందరం కూడా రావటం జరిగింది. మేము ఎక్కువ హనుమారెడ్డి గారు, అదేవిధంగా మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాన ప్రభుత్వం, ఎప్పుడు రైతులకి శ్రేయస్సు కోరుకునేది మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇదివరకు కాలంలో కూడా అప్పుడు ఉండే పరిస్థితుల్లో పొగాకు రేటు లేకపోతే అప్పటికప్పుడు 5 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి రైతులను కూడా పొగాకు బోర్డు ద్వారా ఆ రోజు బోనస్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా రైతులను ఆదుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఎందుకంటే పొగాకు కూడా క్వాలిటీ ఆఫ్ పొగాకు కానీ, లేకపోతే రైతులు కూడా పోయినసారికి ఇప్పటికీ మిలియన్లు కూడా పెరుగుతూ పోతా ఉంది. పొగాకు పండించేది కూడా పెరుగుతుంది. వాళ్ళు ఏదన్నా ప్రత్యామ్నాయం వేరే పంట పండించడానికి కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు లేకుండా పోయింది. ఇక్కడికి వచ్చే లోపలికి పొగాకు తప్పితే ఈ పంటలకి వేరే ఆదాయం లేకుండా పోయింది. అందుకనే పొగాకు మీదే ఆధారపడి ఉండే రైతులు, ఈ రైతులు కూడా ఈరోజు ఖర్చు కూడా పెరిగిపోయింది. ఈరోజు అదివరకు ఉండే ఖర్చుకి ఇప్పటికి దగ్గర దగ్గర 60% పెరిగింది. కూలి కాడి నుంచి, అదేవిధంగా బ్యార్నీ కాడి నుంచి, మొక్కల కాడి నుంచి అన్నీ కూడా పెరగటం వల్ల రైతులకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మేము కూడా ఈరోజు మన ఆర్ఎం గారిని వీళ్ళందరూ కూడా కలిసాం.
రైతులతో మాట్లాడాం. ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళతో కూడా చెప్పాం. మేజర్గా ఈరోజు 45% వరకు కొంటుంది ఐటీసీ కొంటా ఉన్నారు. మిగతా కంపెనీలన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలు అవన్నీ కూడా ఏదైనా ఆర్డర్ ఉంటే తప్పితే వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు. ఐటీసీ మోనోపోల్గా ఇప్పుడో ఇది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా ఇది మోనోపోల్ అయిపోయింది. ఈ టొబాకోలో ఇక వేరే వాళ్ళని కూడా ఎవరిని కూడా రాకుండా వాళ్ళే తీసుకునే పరిస్థితులు కూడా ఇదివరకు ఐటీసీ ఆ విధంగా తయారైపోయింది. ఎంతోమంది కంపెనీలు ఉండేవాళ్ళు కూడా పొగాకు కంపెనీలు ఉండేవాళ్ళు కూడా ఈరోజు ప్రత్యామ్నాయానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే 10 మిలియన్లు 20 మిలియన్లు కొనుక్కొని స్టాక్ పెట్టి దానికి గిట్టుబాటు ధర లేక లేనిపోయిన వడ్డీలు బ్యాంకుల వడ్డీలు పడతాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉండబట్టే వాళ్ళందరూ కూడా వేరే యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయారు. దానివల్ల కంపెనీస్ కూడా తగ్గినాయి. ఇదివరకు ఉండే కాంపిటీషన్ కూడా తగ్గటం వల్లే ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో జీపే ఒకటి, అదేవిధంగా మనకి పోలిసెట్టి డెక్కన్ ఒకటి, పోలిసెట్టి వాళ్ళు ఒకటి, వీళ్ళంతా కూడా ఇదివరకు 10% 15% కొనేవాళ్ళు ఇప్పుడు 5% 3%కి వచ్చారు. ఐటీసీ వాళ్ళు కూడా స్లోగా ఉన్నారు. ఈరోజు బోర్డుకు పెడితే బోర్డులో కూడా దగ్గర ఒక 30% వరకు నో బిడ్ అవుతూ ఉంది. నో బిడ్ అయ్యి రైతులు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. పోయినసారి పంట బాగా వచ్చింది, అదేవిధంగా రేటు బాగుంది, 10 రూపాయల ఆదాయం వచ్చిందనే రైతులు ఈరోజు ఇంకొక 20 మిలియన్లు పెంచుకోవటం వల్ల ఈరోజు అవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ టొబాకో వల్ల ఈ బైర్లు తగ్గటం వల్ల కంపెనీలు తగ్గటం వల్ల రేటు తగ్గటం జరిగింది. కాబట్టి ఉండే కంపెనీలు ఖచ్చితంగా పాత రేటు కంటే వాళ్ళ ఖర్చులు కూడా పెరిగిపోయినాయి కాబట్టి అదనంగా వాళ్ళకి రేటు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము కూడా ఇప్పుడు రైతులతోటి కానీ వాళ్ళతోటి కూడా రైతు సంఘాలతో కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడి రేపు 12 ఏదైతే డిఆర్సీ మీటింగ్ ఉందో దాంతో ఆ రోజు ఆల్ ఎమ్మెల్యేస్ ఉంటారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ మినిస్టర్లు ఉంటారు. మొత్తం కూడా కలిసి ఆ రోజు రైతు సంఘాలతోటి ఈ కంపెనీ బైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మంటాం. ఆ కంపెనీ జిఎంలు రమ్మంటాం. బైర్లు కాకుండా ఎవరైతే ఐటీసీ ఉన్నాడో ఐటీసీ జిఎం కానీ, జీపీఐ జిఎం కానీ, డెక్కన్ జిఎంలు కానీ వీళ్ళ కంపెనీ ఓనర్స్ని కూడా అవసరమైతే రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మార్గంగా ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకూడదు, రైతులను గిట్టుబాటు చేయాలనే దాన్ని కూడా ప్రపోజల్ కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారు అందరం కూడా వాళ్ళకు ఒక ఏ విధంగా చేయాలో ఇదివరకు ఇప్పటికి ఎందుకు మార్పు వస్తుందో వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది కూడా కనుక్కొని రైతుల్ని ఆదుకోవడానికి రేపు 12 కూడా ఈ మీటింగ్ కూడా కండక్ట్ చేయమని నేను కలెక్టర్ గారికి కూడా చెప్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదరణ 3 పథకం ద్వారా వృత్తిదారుల వారీగా అవసరమైన యూనిట్లను ఎంపిక చేసుకునే అవకాశం వచ్చిందని రజక కార్పొరేషన్ చైర్మన్ సి సావిత్రి అన్నారు. నగరంలోని ఎన్ఎస్పీ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 3 కోట్లకు పైగా పథకాలు కేటాయించి కూటమి ప్రభుత్వం బీసీలను ఆదుకోవడం జరిగిందని తెలిపారు. రజకులకు కేటాయించిన జీవో నెంబర్ 27 ఇచ్చిందని, దాని ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు విద్యా అవకాశాల్లో కూడా ఉంటాయన్నారు. రజకులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, వారికి రక్షణ చట్టం కల్పించాలని, ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదనలు ప్రభుత్వం గతంలో ప్రకటించిందని, అమలుకు నేర్చుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. పురపాలక సంస్థల్లో ఉన్న షాపుల్లోనూ గ్రామ పంచాయతీల్లోని షాపులను రజకులకు 5% కేటాయించాల్సిన అవసరం ఉందని, ఆ విధంగా అమలు జరగకపోతే ఖచ్చితంగా ప్రభుత్వంతో చర్చించి అమలయ్యే విధంగా చూస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రజకులకు బోర్డు ఏర్పాటు చేయకుండా పక్కన పెట్టిందని, కూటమి ప్రభుత్వం మానిటరింగ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేస్తుందని, త్వరలో అది ఏర్పాటు అయితే దాని ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, రజక సంఘం నాయకులు పొదిలి శ్రీనివాసరావు, హరికృష్ణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఒంగోలు పార్లమెంటు, ప్రకాశం జిల్లా సంబంధించిన సంఘ పెద్దలు వీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలి. కార్పొరేషన్ నుండి రజక యువత ఏదైతే ఉందో సంఘానికి, రజక కులానికి ఏదైతే చెయ్యాలి తన వంతు కృషిగా అనుకున్న ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు బీసీ కార్పొరేషన్ నుండి రజకులు ఎంత లబ్ధి పొందుతున్నారు అనే విషయాన్ని మీ ముందుంచుతాను. టోటల్గా ఈరోజు ప్రకాశం జిల్లా బీసీకి సంబంధించిన, అంటే ఒక రజక కాకుండా బీసీకి సంబంధించిన మనకు టార్గెట్ ఏదైతే ఇచ్చారో పార్లమెంటుకు 1360 టార్గెట్ ఇచ్చారు. 3.41 crores
ఇది చాలా పెద్ద మొత్తము బీసీలకంతే. అంటే ఇది కూటమి ప్రభుత్వము బీసీలకు ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించి మనం ఆలోచించాలి. సో అందుకు కూటమి ప్రభుత్వానికి మనమందరూ బీసీల తరపున ఒక ధన్యవాదాలు తెలుపుకుందాము. బీసీ కార్పొరేషన్ నుండి 6,372 బీసీ లోన్స్కు అప్లికేషన్స్ వస్తే 3,152 ఉమెన్ బెనిఫిషియర్స్ ఈరోజు ఉన్నారు. అంటే అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఉమెన్ బెనిఫిషియర్స్ ఎక్కువగా ఉన్నారు. టైలరింగ్ అంటే ప్రతి మహిళ ఉపాధి పొందడానికి టైలరింగ్ ఏదైతే జీవనోపాధి చూపిస్తున్నారో అందులో ఎక్కువ మంది మహిళలు చేరే విధంగా ప్రోత్సహించిన బీసీ కార్పొరేషన్ కానీ ఈ సంఘ పెద్దలకు కానీ మన మహిళలను ప్రోత్సహిస్తున్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకు బీసీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో టార్గెట్ ఎంత ఇచ్చారు? 1,219 టార్గెట్ ఇచ్చారు. దీంట్లో 24.68 crores ఫైనాన్స్ ఇచ్చారు. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి చాలా కోట్ల విలువైన ఫైనాన్స్ మనకి ఇచ్చారు. టోటల్ బీసీ ఏదైతే యువత ఉందో వారికి కార్పొరేషన్ నుండి దీన్ని మనమందరం వినియోగించుకోవాలి. ఈ వినియోగించుకోవాలంటే సరైన పద్ధతిలో మనం ఏం చేయాలి, ఎలాంటి ఉపాధి తీసుకోవాలి. మనం స్పెషల్గా రజక కులానికి సంబంధించిన ఈ బీసీ కార్పొరేషన్ విషయాలకు సంబంధించి తెస్తే దాదాపుగా 1,750 మంది మహిళలు ఈరోజు రజక మహిళలు కేవలము టైలరింగ్ దాంట్లో ఉపాధి పొందడానికి ట్రైనింగ్ ఈరోజు 31 సెంటర్లు ఒంగోలు పార్లమెంట్లోన ఓపెన్ చేయబడినాయి. ఈరోజు కూడా కలెక్టర్ గారు ఒక సెంటర్ను ఓపెన్ చేస్తారు. దానికి కూడా మేము కూడా వెళ్తున్నాం. అంటే చాలా సంతోషించదగిన విషయం. ప్రతి మహిళ ఎడ్యుకేటెడ్ అయ్యి ప్రతి మహిళ ఉపాధి సెల్ఫ్ తన కాళ్ళపైన తన నిలబడితే ఆ ఇల్లు చాలా ఆనందంగా సురక్షితంగా ఉంటుందనేది కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం. దీన్ని ఆధారం చేసుకొని మన రజక కార్పొరేషన్ నుండి రజకులకు ఏమేం కావాలి అనేది మనం ఒక లిస్టు ప్రిపేర్ చేసుకున్నాము. అందులో మొదటిది వచ్చేసి రజకులు ఒక అడుగు ముందుకు ఫైనాన్స్ చేయాలి, ఫైనాన్స్గా నిలబడాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి అని అంటే మనమేం చేయాలి, మన జీవనోపాధి మనకే రావాలి అంటే జీవో నంబర్ 27 ఏదైతే ఇచ్చారో మన పెద్దలు కష్టపడి ఆ జీవో నంబర్ 27 కూటమి ప్రభుత్వం తప్పక అమలు పరుస్తుందని ఆశిస్తూ ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో లేదా మెడికల్ కాలేజెస్లోన అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఉండే దోబీకి సంబంధించిన గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం రజక యువతకు మాత్రమే ఇవ్వాలి అనేది జీవో నంబర్ 27 చెప్తుంది. ఈ జీవో నంబర్ 27 కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడానికి మేము మా రజక యువత ముందడుగు ఉండి రజకులకు కేటాయించిన దోబీ పోస్టులను రజకులకి తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. జీవో నంబర్ 18 ఏం చెప్తుంది, మున్సిపాలిటీలలో ఏదైతే గవర్నమెంట్ కాంప్లెక్సెస్ ఉన్నాయో అందులో సమ్ 5% ఆఫ్ ద షాప్స్ వచ్చేసి రజకులకు కేటాయించాలి. కానీ ఎంతవరకు కేటాయించారు గత ప్రభుత్వం తెలీదు. కానీ ఇప్పుడు మాకు కేటాయించాల్సిన జీవో ప్రకారము మాకు కావాలి అనేది మా యువత ఇప్పుడు ముందుకు వచ్చి ఎక్కడెక్కడ లాండ్రీ షాప్స్ పెట్టుకుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 యూనిట్లు కరెంటు మాకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 100 యూనిట్లు లాండ్రీస్ కానీ ఈ ఐరన్ బాక్సెస్ కానీ షాప్స్ కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. దాన్ని కూటమి ప్రభుత్వం తొందరలో నెరవేరుస్తుందని ఆశిస్తూ ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి ఒక ప్రభుత్వానికి ఒక రజక కార్యకర్తకు కింద ఉన్న రజకునికి వచ్చే కష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి వారధి అనేది ఒకటి ఉంది. ఆ వారధి జీవో నంబర్ 6. ఇటీవల దివంగతులైన షేక్ అజీజ్ సంస్మరణ సభ శ్రీ నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మిడచెల్ల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఆవరణలో జరిగింది. తొలుత వివిధ రంగస్థల సాహిత్య సంస్థల ప్రతినిధులు విశ్రాంత ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సభకు విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యదర్శి మిర్యాల వెలుగొండయ్య అధ్యక్షత వహించారు. శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఇస్లాం హిందూ మత ధర్మాలకు సమ ప్రాధాన్యతనిచ్చి ఇటు మసీదుల్లోనూ అటు దేవాలయాల్లోనూ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా సంగీత సాహిత్య పౌరాణిక నాటక రంగ కార్యక్రమాల నిర్వహణలో తన వంతు చేయూతనందించిన ఆధ్యాత్మిక సాహిత్య రంగ సేవకులు షేక్ అజీజ్ ఆదర్శప్రాయులన్నారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఈదుపల్లి గున్నాద్రావు కోడూరు రాధాకృష్ణలు మాట్లాడుతూ
సీనియర్ క్లబ్ సభ్యులుగా ఎన్నో సేవలందించిన ఆయనకు అందరితో ప్రత్యేక అనుబంధం ఉందని, ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి క్లబ్ తరపున ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు రామిరెడ్డి నితిన్ రెడ్డి, కోశాధికారి ఆరిగ వీరప్రతాప్, కార్యవర్గ సభ్యులు కరేటి కిరణ్ బాబు, కనుమాల రాఘవ్, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, మెడబలిమి సాంబశివరావు, అంగలకుర్తి ప్రసాద్, షేక్ మహబూబ్ జాన్, కొప్పోలు వెంకటేశ్వర్లు, గుంటూరు సత్యనారాయణ, పెద్దిశెట్టి సుబ్బారావు, ఐనంపూడి నరసింహం, అజీజ్ కుమారులు షేక్ షబ్బీర్, షేక్ మన్సూర్, మిడిసెల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నిజంగా వారి కుటుంబానికి దేవుడు ఎంతో ధైర్యాన్ని చేకూర్చాలని, వారి కుటుంబానికి ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ కమిటీతో పాటు సభ్యులందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, వారికి గుర్తుగా మన క్లబ్లో ఏదో ఒక చిహ్నంగా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని, అందరూ కూడా నడుం బిగించి చేయాలని చెప్పేసి ఆయన ఏంటంటే కులమతాలకు అతీతంగా ఒక మత సామరస్యానికి ప్రత్యేకంగా చాలా పనులు నిర్వహించారు. ప్రతి పనిలోనూ మమ్మల్ని మెచ్చుకుంటూ ఎంకరేజ్ చేసేవారు అందరినీ కూడా. కల్మషం లేని వ్యక్తి. అటువంటి వ్యక్తి సడన్గా జరగటం అనేది నిజంగా అందరం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. వారి కుటుంబానికి పిల్లలు కూడా ఎప్పుడు కూడా మేమందరం మీతో ఉంటాం, ఏ ఒక చిన్న వచ్చినా మీ కుటుంబ సభ్యులాగా మా దగ్గర రావచ్చు. అందుట్లో మీకు రాజకీయ వారసత్వం కూడా ఉంది కాబట్టి కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వహించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీ అందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాం. అజీజ్ భాయ్ నాకు 35 ఇయర్స్ నుంచి పరిచయం. కొల్లుబోయిన వెంకయ్య మాస్టర్ గారి శిష్యుడిగా మొట్టమొదట సమాజంలోకి వచ్చినటువంటి అజీజ్ భాయ్ ప్రతి ఒక్కరితోటి సరదాగా సంతోషంగా, ఏ మతమైనా మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ పలకరిస్తూ అందరిలో అందరి వాడిగా ఉండి ఈ క్లబ్లో మేము గెలిచిన వెంటనే మాకు మొట్టమొదటిసారిగా పార్టీ ఏర్పాటు చేసింది కూడా ముఖ్య కారకుడు అజీజ్ భాయ్. మరి వారి మరణం అనేది వారి కుటుంబానికి తీరని లోటు. వాళ్ళకు మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని, వారి జీవితంలో ఏదైనా అవసరం అనేది, సాయం అనేది ఏర్పడకూడదు, ఏర్పడినప్పుడు మేమంతా మీకు తోడుగా ఉన్నామని చెప్పి ఒకసారి భరోసాని ఇస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తాం. అజీజ్ గారు మరణించారంటే నేను నమ్మలా. ఎందుకంటే అప్పటిదాకా ఈ నూతనంగా ఎన్నికైన క్లబ్ మెంబర్స్ అందరినీ సన్మానిస్తూ, ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటూ ఉన్న అజీజ్ గారు మరణించారంటే నేను అసలు ఒక నమ్మే పరిస్థితి కూడా కనపడలేదు. ఎలాగంటే నడుస్తూ నడుస్తూ మన మధ్య మాయమైపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఉదాహరణకి ఈ చెట్టు ఉంది, ఆకు పచ్చని ఆకు ఎప్పుడైనా రాలిపోవడం చూసాం మనం. బ్రతుకు కొమ్మకు మనం రోజు చూస్తుంటాం, రోజు చూస్తూనే ఉన్నాను. బ్రతుకు కొమ్మకు ఆకు పచ్చని ఆకు అంటుకొని దృఢంగా రెపరెపలాడుతూ ఉంది. 2025-26వ సంవత్సరానికి ప్రభుత్వ బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో మొదటి సంవత్సర ప్రవేశాల కోసం ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్ మెన్ సివిల్, ఫిట్చర్, సూయింగ్, ట్రెస్సీలో అడ్మిషన్లకు ఆహ్వానిస్తున్నట్లు బాలికల ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పి ఉమా మహేశ్వరీదేవి తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్లో ఈ నెల 24వ తేదీలోపు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలన్నారు. అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలన్నారు. దరఖాస్తు ఫారం, ఒరిజినల్ సర్టిఫికేట్లతో జూన్ 2 నుండి 10వ తేదీలోపు కౌన్సిలింగ్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో హాజరు కావాలన్నారు. వివరాల కోసం బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థ పనివేళల్లో సంప్రదించాలన్నారు. 2025-26 సంవత్సరానికి గాను ఒంగోలులోని గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ ఒంగోలు నందు ఐటీఐలో అడ్మిషన్స్ చేయడానికి మన ఐటీఐ నందు ఎలక్ట్రీషియను, ఫిట్టరు, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, మెకానిక్, డీజిల్, సీవింగ్ టెక్నాలజీ 5 ట్రేడ్స్ ఉన్నాయి. ఈ 4 ట్రేడ్స్ చేరడానికి మాత్రం పిల్లలు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఎలిజిబిలిటీ. ఒక సూయింగ్ టెక్నాలజీ ట్రేడ్ అంటే టైలరింగ్ కోర్స్ చేయడానికి 8వ తరగతి పాస్ అయిన పిల్లలు ఎలిజిబిలిటీ ఉందండి.
వాళ్ళకి కాను 10th క్లాస్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు ఇవన్నీ అవసరము. అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ap.iti.nic.inలో మే 24 వరకు ఉందండి టైము. మన ఐటీఐ నందు మంచి ఫ్యాకల్టీ, ఎక్విప్మెంట్ అంతా ఉన్నాయి. ఈ ఐటీఐలో చేరితే మంచి ఫ్యూచర్ ఉంది. మనము ఐటీఐలో చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్స్, అప్రెంటిస్ అన్నీ మనం కల్పిస్తాము. మన వేరే కంపెనీస్లో కూడాను మనం టైఅప్ అయి ఉన్నాము, ఎంఓఈ అయి ఉన్నాము. పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉందండి ఐటీఐ చదివిన అందరికీను. సూయింగ్ టెక్నాలజీకి మాత్రము సంవత్సరానికి 20 మందేను. ఒక డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్కి 24 మంది స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉందండి. ఒంగోలు కాపునాడు కార్యాలయంలో అధ్యక్షుడు పోగుల మల్లికార్జునరావు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా కాపునాడు కన్వీనర్ని నియమించే భాగంలో జిల్లా మహిళా కాపునాడు అధ్యక్షురాలుగా మంచాల కవిత, ఒంగోలు నియోజకవర్గ మహిళా కాపునాడు అధ్యక్షురాలుగా నగుబూతు నిర్మల, ఒంగోలు నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా రావెళ్ల హైమావతి, కార్యదర్శిగా తోట కృష్ణవేణి, ఉపాధ్యక్షురాలుగా కంటా లక్ష్మీ ప్రసన్నలకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా తిరిగి కాపు, తెలగ, బలిజ, ఒంటరి మహిళలను అందరినీ ఐకమత్యంతో కలుపుకొని హక్కులు సాధించే దిశగా కొనసాగుతామని ఎన్నికైన వారు తెలిపారు. కార్యక్రమంలో కాపునాడు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పిచ్చయ్య నాయుడు, జిల్లా యువజన అధ్యక్షుడు బండారు సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు చెంగలశెట్టి సుధాకర్, కార్యదర్శి గారా నారాయణ, జిల్లా గౌరవాధ్యక్షులు కొల్లా హనుమంతరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల చలమయ్య, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. మరి అందరం కలిసి మరి కాపునాడికి మరి ప్రతి దానికి మనం ఒంటరి మహిళల గురించి అన్నిటికీ మనం ముందుకు సాగడానికి మనం అందరం కూడి మనం స్వయం కృషిగా ముందుకు పోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా నాతోటి సహోదరులు కూడా చేరున్నారు. మరి ఆ సహోదరులకు కూడా మరి కొన్ని బాధ్యతలు ఇచ్చారు. మరి ఆ బాధ్యతల మీద కూడా వారందరూ పనిచేస్తారు. మనం అందరం కలుసుకొని మనందరం ప్రతి మీటింగ్లో కలిసి మనందరం ఐక్యంగా మనమందరం కలిసి చేయడానికి మనమందరికి ముందుకు సాగాల, ప్రతి విషయంలో మనం పోరాడాలని మనం అనుకుంటున్నాము. మరి నాకు కాపునాడు తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మల్లికార్జున గారికి, మరి విజయ్ గారికి, అందరికీ, గార్ల సుబ్రహ్మణ్యం గారికి నమస్కారం. అలాగే మేము కాపుల తరఫున కమిటీ వేసుకొని కమిటీ తరఫున నన్ను జిల్లా అధ్యక్షురాలుగా నియమించారు. మేము ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసి మహిళల తరఫున ఎలాగైతే అందరికీ పేదవాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనే దాని గురించి డిస్కషన్ చేసుకొని మా వంతుగా కాపునాడు తరఫున మాకు ఇచ్చిన బాధ్యతలు మేము నిర్వర్తిస్తాము అని చెప్పి కాపునాడు తరఫున జిల్లా జాతీయ అధ్యక్షులు గార్ల సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు మహిళల తరఫున ఎటువంటి ఇబ్బందులు జరిగినా వాళ్ళకి మా అంతు సపోర్ట్గా అందించడానికి మహిళా సంఘాలుగా మేము కాపు తరఫున కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. మానవతా విలువలు మనిషిని ఉన్నతుణ్ణి చేస్తాయని వక్తలు అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా గత నెల 30 నుండి 6వ తేదీ వరకు మానవతా విలువలపై విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించినట్లు సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. మానవతా విలువలపై ప్లెకార్డులు పట్టుకుని విద్యార్థులు ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మందిరంలో వారం రోజులు బాల వికాస్ శిక్షణ పొందిన విద్యార్థులు తల్లిదండ్రులకు మాతృపూజ కార్యక్రమాన్ని జరిపించారు. కార్యక్రమంలో ఎన్ బాల పద్మావతి, కె పుష్పలత, సిహెచ్ సుహాసిని, ఏ సంధ్య, రేణుక, టి హనుమాన్ ప్రసాద్, సాయి కృష్ణ, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఇలా పెద్దవాళ్ళు
అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి, కేశవ నారాయణ గోవింద విష్ణు. డి న్యూస్లో నేటి మాట. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.